హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. వొకాబులరీ క్లాస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం. మీ అందరికీ తెలుసు, అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా డౌట్స్ ఉంటాయి. అంతేకాకుండా సార్ ఇంగ్లీష్ కోసం ఏదైనా ప్రత్యేకంగా కోర్స్ ఉంటే చెప్పండని చాలా మంది అడుగుతూ ఉంటారు. అటువంటి వారి కోసమే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక కోర్స్. కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే స్టార్ట్ చేసిన ఈ కోర్స్. అన్ని టాపిక్స్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్‌లో ఇన్ఫినిటీ అనే పేరు ఎందుకొచ్చిందంటే ఒక్కసారి ఫీజు పే చేస్తే లైఫ్ టైమ్ వెలిడిటీ ఉంటుంది. అంతేకాదు, ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అన్ని రకాల ఎగ్జామ్స్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్‌కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయవలసిన నంబర్ 7893899553. ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా అడిగి క్లియర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు వేరియస్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తున్నారు. అయితే ప్రతి కోర్స్ కూడా ప్రస్తుతం డిస్కౌంట్ ప్రైస్‌లో ఉంది. బ్యాంక్ ఇన్ఫినిటీ కానీ, సీసాట్ ఇన్ఫినిటీ కానీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కానీ ఇలా ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో ప్రస్తుతం ప్రతి కోర్స్ మీద కూడా డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత డిస్కౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీకు కావాల్సిన కోర్స్‌ని పర్చేజ్ చేసుకోండి త్వరగా. వొకాబులరీ క్లాసెస్‌లోకి వెళ్ళిపోదాము. హిందూ పేపర్‌లో పేజ్ నంబర్ 8లో ఆర్టికల్ నంబర్ ఫస్ట్ ఆర్టికల్ యూనివర్సల్ కవర్ అనే పేరుతో ఒక ఆర్టికల్ కనిపించింది. ఇందులో కొన్ని వొకాబులరీ ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్‌లో హెడ్‌లైన్స్‌లో ఒక వొకాబులరీ కనిపించింది. బ్యాకింగ్ అనే వొకాబులరీ కనిపించింది. సింపుల్‌గా చెప్తాను. బ్యాకింగ్ అంటే అర్థం ఏంటంటే సపోర్ట్. బ్యాకింగ్ అంటే అర్థం ఏంటంటే సపోర్ట్. ఇక పారాగ్రాఫ్‌లోకి వెళ్ళిపోతే సెకండ్ లైన్‌లో ఒక వొకాబులరీ కనిపించింది. అన్‌వెయిల్డ్ అన్నారు. అన్‌వెయిల్డ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మొదలుపెట్టడం, స్టార్ట్. లేదు, దేన్నైనా కూడా ఓపెన్ చేయడం. దేన్నైనా కూడా ఓపెన్ చేయడం. ఓపెన్ చేయడాన్ని మొదలుపెట్టడాన్ని ఏమంటాం? అన్‌వెయిల్డ్ అంటాం. బ్లూ ప్రింట్ అని ఎప్పుడు అంటామంటే మనం ప్లాన్. మనం ఏదైతే ఒక ప్లాన్ డిజైన్ చేస్తామో, ఆ డిజైన్ చేసే ప్లాన్‌ని బ్లూ ప్రింట్ అంటాం. ఇది మీకు తెలిసిన వొకాబులరీయే అయినా కూడా చెప్తున్నాను. అడ్వర్స్ అంటే చాలా బ్యాడ్. అడ్వర్స్ షాక్స్ అంటే చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్. సో, అడ్వర్స్ అంటే బ్యాడ్. సివియర్ అని కూడా రాసుకోవచ్చు. అడ్వర్స్ అంటే బ్యాడ్ లేదా సివియర్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పెర్సూడ్ అన్నారు. పెర్సూ అనే దానికి 2 రకాల అర్థాలొస్తాయి. ఒకటి, ఏదైనా స్టడీ చేస్తే కూడా పెర్సూ అంటాము. ఫాలో అయితే కూడా పెర్సూ అంటాం. ఐ వాంట్ టు పెర్సూ ఎంబీఏ అన్నాననుకోండి, ఒక మీనింగ్ వస్తుంది. ఐ వాంట్ టు పెర్సూ మై గోల్ అంటే ఐ వాంట్ టు ఫాలో మై గోల్ అలా కూడా వస్తుంది. లించ్ పిన్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని రాయండి. లించ్ పిన్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు, లేదా ఇంపార్టెంట్ థింగ్ కూడా అవ్వచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ థింగ్ గూడా అవ్వచ్చు. ఎన్విసేజ్ అంటే ఫ్యూచర్‌లో జరగబోయేదాన్ని ప్రెడిక్ట్ చేయడం. ఎన్విసేజ్ అంటే ఫ్యూచర్‌లో జరగబోయేదాన్ని ప్రెడిక్ట్ చేయడాన్ని మనం ఎన్విసేజ్ అంటాము. ఎన్విసేజ్ అంటాం. ఇక్కడ బండిల్డ్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. సింపుల్‌గా చెప్తాను. బండిల్డ్ అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం బండిల్డ్ అంటే ఫోర్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. పాజిటివ్‌గా చెప్పాలంటే ఎంకరేజ్ చేయడం అని కూడా రాసుకోవచ్చు. ఎక్స్‌పీడిషియస్ సపోర్ట్ అన్నారు. ఎక్స్‌పీడిషియస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎక్స్‌పీడిషియస్ అంటే ఫాస్ట్ అని రాయండి. వేగవంతంగా ఉన్న, వేగంగా ఉన్న. ఎక్స్‌పీడిషియస్ అంటే ఫాస్ట్. ఎక్స్‌పీడిషియస్ అంటే ఏంటమ్మా? ఫాస్ట్ అంటాం మనం. ఎక్స్‌పీడిషియస్ అంటే ఏంటమ్మా? ఫాస్ట్. ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తే చూడండి. ఇన్ హ్యాండీ అన్నారు. ఇదొక ఫ్రేజల్ వర్బ్‌గా చెప్పొచ్చు. ఇన్ హ్యాండీ అంటే అర్థం ఏంటంటే యూజ్‌ఫుల్, ఉపయోగపడుతుంది. ఏదైతే ఉపయోగపడుతుందని చెప్తామో దాన్నేమంటాం? ఇన్ హ్యాండీ అంటాము. ఇన్ హ్యాండీ అంటే ఏంటి? యూజ్‌ఫుల్. ఇన్ హ్యాండీ అంటే ఏంటి? యూజ్‌ఫుల్. ఫెసిలిటేట్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది.
ఎంకరేజ్ చేయడం అన్న మీనింగ్ కూడా రాసుకోవచ్చు. ఎంకరేజ్ చేయడం అని కూడా రాసుకోవచ్చు. ఎనేబుల్ అంటే కూడా దాదాపుగా అటువంటి మీనింగే వస్తుంది. ఎనేబుల్ అంటే కూడా హెల్ప్ అని రాసుకోవచ్చు. ఎనేబుల్ అంటే కూడా హెల్ప్ అని రాసుకోవచ్చు. రెబ్యూట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంకరేజ్‌మెంట్ అని కూడా రాసుకోవచ్చు. అంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయి కదా! ఈ సెంటెన్స్ ప్రకారం చెప్పాలంటే రెబ్యూట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం. కరెక్ట్‌గా చెప్పాలంటే రెబ్యూట్ అంటే రీస్టార్ట్ చేయడం అని వస్తుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే రెబ్యూట్ అంటే రీస్టార్ట్ అని వస్తుంది. ఈ సెంటెన్స్ ప్రకారంగా రెబ్యూట్ అంటే ఎంకరేజ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఒక చోట యాన్విల్ అనే వొకాబులరీ యూజ్ చేశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యాన్విల్? సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ కోసం చెప్పేటప్పుడు యాన్విల్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తాం. అయితే ఆ డిఫికల్ట్ సిట్యుయేషన్ తర్వాత మనకి ప్లస్ అయిందనుకోండి, అప్పుడు కూడా మనం యాన్విల్ అని యూజ్ చేస్తాం. మీరు మామూలుగా ఇక్కడ యాన్విల్ అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ రాసేసుకోండి, ఇబ్బంది లేదు. డిఫికల్ట్ సిట్యుయేషన్. ఈజ్ చేయడం అంటే హెల్ప్ చేయడం అని రాయండి. ఈరోజు హెల్ప్ అనే వర్డ్‌కి చాలా దగ్గర మీనింగ్స్ వచ్చాయి. ఈ సెంటెన్స్ ప్రకారం ఈజ్ చేయడం అంటే హెల్ప్ చేయడం అని రాయండి. స్లూ ఆఫ్ అంటే చాలా అని రాయండి. మెనీ అని రాయండి. స్లూ ఆఫ్ అంటే మెనీ అని రాయండి. డైరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే స్లూ అంటే వైలెంట్ అంటాము. ఈ సెంటెన్స్ ప్రకారం స్లూ ఆఫ్ అంటే చాలా, మెనీ అని రాయండి. అన్‌టాప్డ్ అన్నారు. అంటే అన్‌యూజ్డ్, ఇప్పటిదాకా వాడని. అన్‌టచ్డ్, ఇప్పటిదాకా ముట్టుకోని. అన్‌టాప్డ్ అంటే అన్‌టచ్డ్ లేదా అన్‌యూజ్డ్. నిష్ సెగ్మెంట్స్ అంటాం మనం. అంటే ఏ సెగ్మెంట్స్ అయితే కొంతమందికి మాత్రమే పరిమితంగా ఉంటాయో అటువంటి సెగ్మెంట్స్‌ని నిష్ సెగ్మెంట్స్ అంటాం. స్పెషలైజ్డ్ అనొచ్చు లేదా స్మాల్ అని కూడా అనొచ్చు. నిష్ సెగ్మెంట్ అంటే స్పెషలైజ్డ్ అనొచ్చు లేదా స్మాల్ అని కూడా అనొచ్చు. నిష్ సెగ్మెంట్ అంటే స్పెషలైజ్డ్ అంటే కొంతమందికి మాత్రమే వర్తిస్తుందన్నమాట. కొంతమందికి మాత్రమే వర్తిస్తుందన్నమాట. మారీబండ్ అన్నారు. చాలా మంచి వొకాబులరీ ఇది. సింపుల్‌గా చెప్పాలంటే మారీబండ్ అంటే చనిపోతున్న, లేదంటే తగ్గిపోతున్న, డిక్లైనింగ్. వాడేమన్నాడు చూడండి, మారీబండ్ ఇండస్ట్రీ అన్నాడు. అంటే పాతాళంలోకి వెళ్ళిపోతున్న అని అర్థం. మారీబండ్ అంటే చనిపోతున్న అని కూడా రాసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్తే దాదాపుగా అన్నీ కూడా మంచి వొకాబులరీ ఉన్నాయి ఈ ఈ ఆర్టికల్‌లో సారీ. ఇంపరేటివ్ అంటే చాలా ఇంపార్టెంట్ అని రాయండి. మనం ఇంపరేటివ్ అన్నామనుకోండి, దాని అర్థం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. దేన్నైనా మనం ఇంపరేటివ్ అన్నామనుకోండి, చాలా ఇంపార్టెంట్. సర్పాస్ అంటే దాటడం. దేన్నైనా కూడా దాటుకుంటూ వెళ్ళడం. ఎక్సీడ్ అని రాయండి. సర్పాస్ అంటే ఎక్సీడ్ అవ్వడం. సర్పాస్ చేయడం అంటే ఏంటంటే అధిగమించడం అంటారు తెలుగులో. సర్పాస్ చేయడం అంటే అధిగమించడం అంటారు తెలుగులో. అధిగమించడం. ఓకేమా? ఇలాగనే మనం చూసుకుంటూ వెళ్తే ఒక చోట షియర్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. ఆఫ్‌కోర్స్ ఇది అందరికీ కూడా తెలుసు, అయినా కూడా చెప్తున్నాను. షియర్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే కంప్లీట్ అని రాయండి. మొత్తంగా. షియర్ అంటే కంప్లీట్, మొత్తంగా అంటాం. షియర్ అంటే ఏమంటాం? కంప్లీట్, మొత్తంగా. స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు లేదంటే ప్రభుత్వ తీరు అంటాం. స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటాం. స్టేటస్ కో అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ అఫైర్స్. స్టేటస్ కో అంటే స్టేట్ ఆఫ్ అఫైర్స్. ప్రస్తుతం ఉన్న అంటాం చూసారు అలా. ఇక్కడ ఒక వొకాబులరీ చూడండి, ఫార్మ్యులేట్ అన్నారు. ఫార్మ్యులేట్ అంటే డిజైన్ చేయడం అని రాయండి. తయారు చేయడం. ఫార్మ్యులేట్ అంటే డిజైన్ చేయడం. గ్రాన్యులార్ అంటే చాలా చిన్న చిన్న, వెరీ వెరీ స్మాల్. గ్రాన్యులార్ అంటే చాలా చిన్న, వెరీ వెరీ స్మాల్ అంటాం. ఏమంటాం? వెరీ వెరీ స్మాల్. క్యాటలైజ్ అంటే ఎంకరేజ్ అని రాయండి. క్యాటలైజ్ చేయడం అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం అని రాయండి. ఎంకరేజ్ చేయడం అని రాయండి. ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇంపార్టెంట్ వొకాబులరీ అన్ని కూడా కవర్ చేసుకోవడం జరిగింది. అన్‌టెనబుల్ అంటే బలహీనమైన, వీక్ అని రాయండి. అన్‌టెనబుల్ అంటే వీక్. కెలామిటీ అంటే ఒక విపత్తు, డిజాస్టర్ అని రాయండి. కెలామిటీ అంటే ఒక డిజాస్టర్, విపత్తు. ప్రాబ్లమ్ అని కూడా రాయొచ్చు. చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి, దాదాపు అన్నీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నీ మనం చక్కగా కవర్ చేసుకోవడం జరిగింది. ఒక్క వొకాబులరీ చూడండి. హెల్మ్ అన్నారు చివర్లో.
హెల్మ్ అన్నారు. జనరల్‌గా హెల్మ్ అనే వర్డ్‌కి ఒక వెర్బ్‌గా చెప్పాలనుకోండి, డైరెక్షన్‌ని చూపించడం అన్న మీనింగ్ వస్తుంది. ఉదాహరణకి మనం ఒక మీనింగ్ చెప్పాలంటే హెల్మ్ అంటే, మనం ఏమంటామంటే స్టీర్ అంటాం, స్టీరింగ్ అంటాం, లేదంటే గైడ్ అంటాం. ఒక కారుకి స్టీరింగ్ ఎలాగో అలాగనమాట. అంటే ఒక వెర్బ్‌గా చెప్పాలంటే. ఒక వెర్బ్‌గా చెప్పాలంటే ఇలా వస్తుంది. అలా కాదు మామూలుగా ఒక నౌన్‌గా చెప్పాలంటే ముఖ్య పాత్ర అని కూడా అంటాం. ముఖ్య పాత్ర అని కూడా అంటాం. ఒక నౌన్‌గా చెప్పాలంటే హెల్మ్ అంటే ముఖ్య పాత్ర అని కూడా అంటాం. లేకపోతే ద మెయిన్ పర్సన్ అంటాం చూసారా? అలా అన్నమాట. ద మెయిన్ పాయింట్, ద మెయిన్ పాయింట్ లేదా ద మెయిన్ పర్సన్ అంటాం కదా! అలా అన్నమాట. అందరికీ కూడా ఈరోజు చెప్పిన వొకాబులరీ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా కూడా చెప్తున్నాను. టెన్యూర్ అంటే ఆ సమయంలో, ఆ పీరియడ్ కాల పరిమితి అంటాం కదా! అలా అన్నమాట. టెన్యూర్ అంటే ఆ పీరియడ్‌లో. చక్కగా వొకాబులరీని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సరేనా? ఉంటాను.